హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ అనగానే ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది కదా. ఈ రోజు దాన్ని కొంచెం టేస్టీగా ఎగ్ బజ్జీ చేద్దామని ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో శనగపిండి, కొంచెం బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, వాము, మసాలా పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. ఇదంతా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోండి. డీప్ ఫ్రై చేయడానికి పొయ్యి మీద మూకుడు పెట్టి ఆయిల్ వేడి చేయండి. ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని ఈ కలిపిన పిండిలో వేసి ఎదుగో చూడండి ఇలా బజ్జీలా వేసుకోవాలి. ఇవి మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మీకు కావాలంటే గుడ్డుగా కాకుండా ముక్కలు కట్ చేసి కూడా ఇలా వేసుకోవచ్చు. చూడండి, నేను ఒక గుడ్డుని 3 ముక్కలుగా కట్ చేసి బజ్జీలు వేస్తున్నా. ఇలా అన్నిటినీ వేయించి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బజ్జీని తీసుకుని నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా బద్దలుగా కోసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పైన నిమ్మరసం పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి. ఉండదండి, ఎందుకంటే మనం తినేస్తాం కదా. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.